ఎవరో నీ బేబీ పార్ట్ 54. అక్క, నీకు బావకి మధ్యలో అంతా సెటిల్ అయిందన్నావు, బావ మళ్ళీ కోపంగా ఎందుకు చూశాడు అని అడిగింది. అది నిజమైన కోపం కాదులే కాజు. నిజమైన కోపం, అబద్ధమైన కోపం కూడా ఉంటాయా? కాజు, విసిగించకు. అక్క, నాకు భయం వేస్తుంది. బావ మళ్ళీ నీతో గొడవ పడతాడేమో. కాజు, మీ బావ నన్ను కోపంగా చూసింది మధ్యలో అతన్ని వదిలేసి వచ్చినందుకు. ఎందుకు మధ్యలో వదిలి వచ్చావక్క అని అడిగింది. కాజు, అవన్నీ నీకు అవసరమా? అక్క, నీ మాటలేంటో తేడాగా ఉన్నాయి. లోపల ఏం చేస్తున్నారు అంటుంది కొంచెం క్యూరియాసిటీగా. కాజు అంటూ కళ్ళు పెద్దవి చేసి బెదిరిస్తుంది నిక్కి. అక్క, నేనేమన్నా అని కోపంగా చూస్తున్నావు. మీ ఇద్దరి మధ్య అంతా ఓకే అయింది అనేసరికి కొంచెం అడ్వాన్స్ అయ్యారేమో. మా అక్క బావ హ్యాపీగా ఉన్నారని సంతోషపడదామనుకుంటే నన్ను బెదిరిస్తున్నావు. కాజు, మేము సంతోషంగానే ఉన్నాం అండ్ నువ్వు అనుకునేదే అంటూ సిగ్గుపడుతుంది నిక్కి. ఓహో, మా అక్కకి రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకేం, ఫుల్ ఎంజాయ్ అంటుంది నిక్కీని ఆట పట్టించడానికి కాజు. కాజు, చిన్నపిల్లలా ఉండు అంటూ సీరియస్ లుక్ ఇస్తుంది నిక్కి. నేను చిన్నపిల్లని అని ఇప్పుడు గుర్తొచ్చిందా? నా ముందే నువ్వు లైన్ వేసినప్పుడు గుర్తు రాలేదా? అప్పుడంటే నిబ్బిని తెలియక అలా చేశాను. అందుకే నువ్వు అలా చేయకూడదు అని నిన్ను హెచ్చరిస్తున్నా కాజు. అమ్మో, నీ కష్టాలు చూశాక కూడా నేను ప్రేమలో పడతాను ఎలా అనుకున్నావక్క? నా జీవితంలో నా అడుగులు అటువైపే వేయనసలు. వేయొద్దు అని చెప్పాను, కానీ అర్థం చేసుకునేవాడు వస్తే లైఫ్ హ్యాపీ కాజు అంటుంది నిక్కి. మీ బావ ఇన్ని రోజులు అలా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయిలే, అవన్నీ నాకు చెప్పారు. ఏం కారణాలక్క? నీలా లవ్ ఫెయిల్యూరా? అంతకు మించులే. ఇప్పుడు ఎందుకు అవన్నీ? మేం హ్యాపీ ఇప్పుడు. సరేలే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు పాతవి తీసుకురావడం ఎందుకులే. వెళ్ళి బావని బతిమిలాడుకో అక్క. తర్వాత బతిమిలాడతాను, ముందు మీ బావకి కాఫీ పెట్టిస్తాను కాజు. ఆహా, ఇద్దరూ కలిసిపోయారో లేదో బతికి సేవలు మొదలుపెట్టావా? అవును, బతిమిలాడుకోవాలి అంటే చేతిలో కాఫీ కూడా ఉండాలనుకుంటున్నా. నువ్వు కాఫీ బతిమలాడుకోవడం కోసం తీసుకెళ్తున్నావు, ఇంకా దేనికోసం తీసుకువెళ్తున్నావు నాకు తెలుసులే అక్క అంటూ కాజు నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంటుంటే, ఏయ్ అంటూ చెవిని మెలిపెట్టి, మాటలు కోటలు దాటుతున్నాయి, అదుపులో పెట్టుకో కాజు అంటూ వార్నింగ్ ఇస్తుంది. సారీ అక్క అని చెవులు పట్టుకుంటుంది కాజు. అమ్మా నాన్న వచ్చారా? ఏం చెప్పావు వాళ్ళకి అని అడిగింది. నైట్ కాల్ చేసి ఏ టైం అయినా ఇంటికి వస్తాం, నువ్వు ఒక్కదానివే ఉన్నావుగా అన్నారు. అక్క బావ వచ్చారు, మీరు రేపు మార్నింగ్ రండి, నైట్ వద్దు అని చెప్పాను. మంచి పని చేశావు. ఇంకా మా గౌల గురించి చెప్పావేమో అని భయపడ్డాను అంది నిక్కి. నేనేం నీలా నిబ్బిని కాదక్క, ఇంటెలిజెంట్ పాపని. అబ్బో అంటూ కాజుని వదిలి కిచెన్లోకి వెళ్తుంది నిక్కి. నిఖిల్ కోసం వేడి వేడి కాఫీ తీసుకొని అతని కోసం వెళ్తుంది. నిఖిల్ సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఈశ్వర్ మిస్డ్ కాల్స్ చాలా ఉంటాయి. ఈశ్వర్కి మెసేజ్ చేస్తాడు నిఖిల్. హలో హస్బెండ్ గారు అంటూ కాఫీ కప్ పట్టుకొని నిఖిల్ పక్కన కూర్చుంటుంది నిక్కీ పాప. నిక్కీ మీద చాలా కోపంగా ఉంటాడు నిఖిల్. అసలు ఆమెని పట్టించుకోకూడదు అనుకుంటాడు. అందుకే తన వైపు కూడా చూడకుండా చాటింగ్లో బిజీ అవుతాడు. నిఖిల్ కాఫీ వద్దా అని సాగతీస్తుంది. నిఖిల్ వద్దు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. పోనీలే, నీకు నా లిప్స్ని టచ్ చేసిన కప్ని టేస్ట్ చేసి లక్ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ కాఫీ సిప్ చేస్తూ, ఆహా ఏమన్నా టేస్ట్గా ఉందా? నా పెదవులు తాకిన ఈ కాఫీ కప్ జన్మ ధన్యమయ్యి ఉంటుందని నిక్కీ తనలో తనే మురుసుకుంటుంటే నిఖిల్ నిక్కీ వైపుకి తిరుగుతాడు. కళ్ళని ఒక సైడ్కి తిప్పి కైపుగా చూస్తుంది నిక్కీ. ఆహా, కళ్ళతోనే సూదులు దింపుతున్నావుగా గుండెల్లోకి అంటూ కాఫీ తీసుకుంటుంటే, వద్దన్నావుగా అంటూ వెనక్కి లాక్కుంటుంది నిక్కీ. సారీ బేబీ అంటూ ఆమె నడుము మీద చేయి వేస్తాడు. నిఖిల్ వేళ్ళు ఆమె నడుముని తాకగానే మెల్ట్ అయ్యి కప్ నిఖిల్ నోటి దగ్గర పెడుతుంది. నిఖిల్ సిప్ చేస్తుంటే నిక్కీ అలానే చూస్తుంది. నువ్వు కూడా తాగు అంటూ నిఖిల్ తాగిన వైపే నిక్కీ నోటికి అందిస్తాడు. ఇద్దరూ కాఫీని షేర్ చేసుకుంటూ రొమాన్స్లో మునిగిపోతారు. దాన్ని మధ్యలో వదిలేయడం ఇష్టం లేక నిక్కీని లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకువెళ్తుంటే, అక్క బావగారు అని కాజు వస్తుంది. అబ్బా, వచ్చింది మరదల పిల్ల పానకంలో పుడకలా అంటూ నిక్కీని దించేస్తాడు నిఖిల్. నిక్కీ నవ్వుతూ, నిఖిల్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యావండి, అమ్మా నాన్న వచ్చాక వాళ్ళకి చెప్పి మనం ఇంటికి వెళ్దామంటుంది. ఆ పని చేయడం బెస్ట్, అక్కడ మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు అంటూ నిక్కీ నడుము గిల్లి వెళ్ళిపోతాడు నిఖిల్. అబ్బా,
కాజు చూస్తుంది అని కోప్పడుతుంది. కాజు, ఏంటే పిలిచావు? ఏమో అక్క, ఎందుకు పిలిచానో మర్చిపోయాను అంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఒసేయ్ నిన్ను అంటూ కోపంగా కాజు వెనక పడుతుంది నిక్కీ. కాజు నిక్కీని ఇల్లంతా తిప్పిస్తూ ఆట పట్టిస్తుంది. నితీష్ ఆఫీస్ నుంచి రాగానే నివ్యని బ్యాక్ సైడ్ నుండి హత్తుకొని గుడ్ ఈవినింగ్ నివ్య అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని విష్ చేస్తాడు. నివ్య ఏడుస్తూ నితీష్ని హక్ చేసుకుంటుంది. మార్నింగ్ బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు ఏడుస్తుందని కంగారు పడుతూ ఉంటాడు నితీష్. నివి ఏమైంది, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి మన ఇద్దరి మధ్య ఈ ఏడుపు ఏంటి అంటూ ఆమె కన్నీళ్లను తుడుస్తుంటాడు నితీష్. తప్పు చేశాను నితీష్, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ వ్యక్తిని చాలా బాధ పెట్టాను. అతను నన్ను చాలా ఇష్టపడ్డాడు. నేనే అతన్ని అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాను. నివి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నితీష్, అతను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు అని చెప్పింది నివ్య. నేనే అతన్ని దూరం చేసుకున్నా అంటూ ఏడుస్తుంది. ఎదురుగా తనని పెట్టుకుని ఎవరి గురించో చెప్తుంటే నితీష్ తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ నివ్య తనకి దూరం అవుతుందేమో అని టెన్షన్గా ఆమెను చూస్తాడు. మార్నింగ్ సుప్రియ చెప్పింది మొత్తం నితీష్కి చెప్తుంది నివ్య. అదంతా విన్న నితీష్ కూడా కొంచెం బాధపడతాడు. అతను నివ్యని చాలా సిన్సియర్గా లవ్ చేశాడు. నివ్యానే అతన్ని చాలా బాధ పెట్టింది. నివ్య తన తప్పు తెలుసుకుని అతని గురించి బాధపడుతుంటే నితీష్ చూడలేకపోతున్నాడు. ఆమె లైఫ్ ఆమెకి నచ్చినట్టుగా ఉంటేనే బెస్ట్ అనుకొని, నివ్య గారు పర్లేదు, మీరు అతన్ని ఇష్టపడితే అతనికి విషయం చెప్పండి, నేను మీ లైఫ్ నుండి వెళ్ళిపోవడానికి రెడీనే అంటూ బాధగా ఆమెని వదిలేస్తాడు. నిక్కీ పేరెంట్స్ రాగానే నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నిక్కీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి పని వాళ్ళతో చెప్పి రూమ్ నీట్గా డెకరేషన్ చేసి ఉంచమని చెప్తాడు నిక్కీ ఇద్దరు కూడా నిక్కీ వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసి ఫ్రెష్ అయ్యి నిఖిల్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. నిక్కీని బతిమలాడి శారీ కట్టుకునేలా చేస్తాడు నిఖిల్ ఎందుకు శారీ కట్టుకోమన్నాడో తెలుసు, కానీ రూమ్ డెకరేషన్ గురించి మాత్రం తెలియదు. ఇంటికి రాగానే నిమిషం ఆలస్యం చేయకుండా ఆమెని లిఫ్ట్ చేసి రూమ్కి తీసుకువెళ్ళిపోతాడు నిఖిల్. రూమ్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి మత్తు పరిమళాలు ముక్కుపుడలన్నీ చేరుతుంటే మైమరుపుగా చూస్తూ నిఖిల్ని గట్టిగా హత్తుకుంటుంది నిక్కీ. ఏంటి నిఖిల్ ఇదంతా, దీనికోసమేనా నాతో చీర కట్టించారు? అవును నిక్కీ, అయినా విప్పేయాల్సిన చీరని కట్టించాను. నిఖిల్, మీరు మరీను చాలా టెన్షన్గా ఉంది అంటోంది నిక్కీ. ఎందుకే, మార్నింగ్ కూడా జరిగింది కదా, నువ్వెప్పటికప్పుడు కొత్తగా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది అంటూ నిక్కీ నడుము గిల్లుతాడు. ఏం చేస్తాం, తమరి కోపాన్ని తట్టుకున్నా కానీ రొమాన్స్ని తట్టుకోలేకపోతున్నావా? అయితే ఈరోజు గ్యాప్ ఇవ్వనా అంటాడు నిఖిల్. వద్దులే, చాలా అరేంజ్మెంట్స్ చేసావుగా నా కోసం, ఈ రోజుకి నీ ఇష్టం అంటూ అతని గుండెల్లోకి ఒదిగిపోతుంది. నీకు కూడా ఇష్టమే, పైకి యాక్షన్ చేస్తున్నావని నాకు తెలుసులే నిక్కీ. సిగ్గుగా ఉంది నిఖిల్, నువ్వు అలా మాట్లాడకు అంది. ఏం సిగ్గు, అన్నీ అయ్యాక ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు. సరే అంటూ నిఖిల్ మెడ చుట్టూ చేయి వేస్తుంది. ఏంటి, నిన్ను ఒడిలో మోస్తూనే రొమాన్స్ చేయమంటావా అని అడిగాడు. నీ ఇష్టం అని నవ్వింది. అబ్బో, నేను మోయలేను నిన్ను అంటూ బెడ్ మీద పడేస్తాడు. అంటే నేను అంత బరువుగా ఉన్నానా అని కోపంగా చూస్తుంది. నేను అలా అనలేదు, నార్మల్గా చెప్పాను అన్నాడు. లేదు నిఖిల్, నువ్వు ఇండైరెక్ట్గా నేను బండలా ఉన్నాని అంటున్నావు. అంటే ఈరోజు నుండి తిండి తగ్గించాలా అని ఏడుపు మొహం పెడుతుంది. ఉస్సై, ఏదేదో మాట్లాడతావేంటే అన్నాడు నిఖిల్. ఈ రూమ్ డెకరేషన్ పర్పస్ ఏంటి, నువ్వు చేసే పనులు ఏంటి, నీ అలుగుడు కొంచెం పక్కన పెట్టి కరుణించవే. ముక్కు తుడుచుకుంటూ అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు కరుణించమంటావా అంది నిక్కీ. నాతో మాట్లాడకు అంటూ మొహం పక్కకి తిప్పేస్తుంది. నేను అన్ని మాటలు అన్నానా అని ఆలోచిస్తుంటాడు నిఖిల్ ఆలోచించడం చూసి నవ్వుకుంటుంది నిక్కీ. నీకు అంత ఈజీగా దక్కరు నిఖిల్, నిన్ను 3 చెరువుల నీళ్ళు తాగించాల్సిందే అని ముసి నవ్వులు నవ్వుకుంటుంది. నిక్కీ చాటుగా నవ్వడం చూసిన నిఖిల్, అంటే ఇది కావాలని ఇలా చేస్తుందా, చెప్తా దీని సంగతి అనుకొని, సారీ నిక్కీ, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు, నీకు ఇష్టం లేకపోతే వద్దులే అంటాడు. ఇక పడుకో, గుడ్ నైట్ అంటూ ఒక సైడ్కి తిరిగి పడుకుంటాడు. నిఖిల్ బతిమలాడతాడు అనుకుంటే రివర్స్లో మాట్లాడేసరికి షాక్ అవుతుంది నిక్కీ. అయ్యో, ప్లాన్ బెడిసి కొట్టింది అనుకుంటూ పడుకుంటుంది.
నిఖిల్ నిద్రలో ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ అటు ఇటు కదులుతూ ఉంటాడు. నిక్కీకి అసలు నిద్ర పట్టక చిరాకు పడుతూ ఉంటుంది. నిఖిల్ నిద్రలో కదిలినట్టు కదులుతూ ఆమె నడుము మీద చెయ్యి వేస్తాడు. అసలే రూమ్ మొత్తం పర్ఫ్యూమ్ స్మెల్తో మత్తెక్కిస్తుంటే ఇప్పుడు నిఖిల్ టచ్ ఒకటి ఆమెని కుదురుగా ఉండనివ్వడం లేదు. నిఖిల్ అంటూ నెమ్మదిగా అతని బుగ్గని నిమురుతూ ఉంటుంది. నిఖిల్ లోపలే నవ్వుకుంటూ ఉంటాడు. నన్నేదో ఉడికిద్దాం అనుకుంటుంది, ఇప్పుడు అదే అవస్థలు పడుతుందని నవ్వుకొని నిక్కీ చేతిని తీసి పక్కన పెట్టి ఆమెకి ఇంకా దగ్గరగా జరుగుతాడు. నిఖిల్ చేతులు నడుము మీద నుండి కొద్దిగా పైకి జరుపుతాడు. అబ్బా, వీడు హ్యాపీగా నిద్రపోయాడు, నన్నేమో డిస్టర్బ్ చేస్తున్నాడని బిక్కమొహం వేస్తుంది. ఎలా అయినా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని లేస్తుంటే నిఖిల్ ఆమెని లేవనివ్వకుండా ఇంకా దగ్గరగా లాక్కుంటాడు. నిఖిల్ తన తలని నిక్కీ మెడవంపుల్లో దాచుకుంటాడు. నిఖిల్ ఊపిరి ఆమె శరీరాన్ని తాకుతుంటే తమకని తట్టుకోలేక నిఖిల్ లిప్స్ని లైట్గా టచ్ చేసి వదులుతుంది. నిక్కీ అలా చేసేసరికి నిఖిల్ బాబుకి ఆరాటం ఆగడం లేదు. చీటింగే, చిన్న ముద్దేనా అంటూ నిక్కీ లిప్స్ని పూర్తిగా అందుకొని ముద్దుని కంటిన్యూ చేస్తాడు. వదులు నిఖిల్ అంటూ అతన్ని కొడుతుంది. ఎందుకే కొడుతున్నావంటూ వీపు రుద్దుకుంటాడు. ఇప్పటి వరకు యాక్టింగ్ చేసినందుకు ఎంతలా ఉడికించావు నన్ను, యూ చీటర్ అంటుంటే నిక్కీని సైలెంట్గా ఉంచితే ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందని నిఖిల్ ఆమె మాటలు పట్టనట్టుగా ఆమెని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ ఉంటాడు. ఈడియట్, వీటికి ఇష్టమైతే సెకండ్ కూడా ఆగలేడు అని తిట్టుకుంది. నిక్కీ చీరని విప్పుతూ ముద్దులు కురిపిస్తూ ఉన్నాడు. నిఖిల్ మెడ చుట్టూ చేతులు వేసి వేడి నిట్టూర్పులు వదులుతూ ఉంటే ఇక ఆలస్యం చేయడం వేస్ట్ అని ఆమెను తనలో కలుపుకుంటాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు పెనవేసుకొని మరొకసారి తీయని కలయిక జరుపుకుంటారు. అలసిన దేహాలు విశ్రాంతి కోరుతున్నట్టుగా నిఖిల్ ఆమె పక్కన బెండ్ అవుతాడు. లవ్ యూ నిఖిల్ అంటూ అతన్ని టైట్గా హత్తుకొని పడుకుంది నిక్కీ. తనని వదిలేస్తాను అని చెప్పేసరికి నితీష్ కౌగిల్ నుండి వేరుపడి కోపంగా చూస్తుంది నివ్య. నేను చెప్పానా నిన్ను వదిలేస్తా అని, సరిగ్గా నన్ను పట్టుకోనే లేదు, అప్పుడే వదిలేస్తా అంటున్నారని అలుగుతుంది నివ్య నితీష్ మీద. మీరు ఏడుస్తుంటే ఏం చేయాలో తోచుక అలా అన్నాను. అతని గురించి మీరు ఇంత ఫీల్ అవుతుంటే ఇంకేం చేయాలో తెలియక అలా అన్నాను అంటాడు. నిజంగానే అతని గురించి నేను ఫీల్ అవుతున్నా నితీష్ గారు, అది మిమ్మల్ని వదిలి అతని దగ్గరకు వెళ్ళేంత కాదు. అతని బిడ్డ నా కడుపులో పెరుగుతున్న ప్రేమ మాత్రం మీ మీదనే ఉంది అని చెప్తుంది. అతన్ని నేను ద్వేషించాను, అతని కాపురం కూల్చాలి అని చూశాను, వాటన్నిటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా, అంతకు మించి ఇంకేం లేదు అంది. నివి సారీరా అంటూ ఆమెని హత్తుకుంటుంటే, వదలండి నితీష్ గారు, మీరు నన్ను టచ్ చేసి రైట్ కోల్పోయారు, కొంచెం ఏడవగానే వదిలేయడానికి సిద్ధపడ్డారుగా, నేను మీతో మాట్లాడను అంది నివ్య. సారీ నివి, అలా చేసి ఉండకూడదు అంటూ చెవులు పట్టుకుంటాడు నితీష్. నీ ఒక్కసారికి క్షమిస్తున్నా, ఇంకోసారి ఇలాంటి మాటలు రిపీట్ అయితే చెప్తాను అని మళ్ళీ నితీష్ని హక్ చేసుకుంటుంది. నివ్య బాగా ఆకలిగా ఉంది, ఫ్రెష్ అయి వస్తాను అంటాడు. అంటూ అతని ఇంకా దగ్గరకు లాక్కుంటుంది. హే వదులు, ఫ్రెష్ అయి వస్తాను, నా ఒంటి మీద దుమ్ము ధూళి ఉంది, పర్లేదులే అంటూ నితీష్ని గట్టిగా చుట్టుకుంటుంది. నీ ప్రేమైనా కోపమైనా భరించలేనంత ఉంటుంది, నాకు ఈరోజే తెలిసింది అన్నాడు నితీష్. నివి తల మీద ముద్దు పెట్టుకొని, నీ హెల్త్ అప్సెట్ అవుతుంది ఇలా దుమ్ముగా ఉన్న నన్ను ముట్టుకుంటే అంటాడు. 10 minutes టైం ఇవ్వు, అప్పుడు నీకు ఇష్టం వచ్చినంతసేపు చుట్టుకోవచ్చు. నివి సరే అని చెప్పి వదలలేక వదులుతుంది. నితీష్ ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరు కలిపి డిన్నర్ ఫినిష్ చేస్తారు. ఇద్దరు కొంచెం సేపు వాకింగ్ చేద్దామని బయటకు వెళ్తారు. నితీష్ కబుర్లు చెప్తుంటే నివ్య ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నివి ఏమైంది, నేను ఇక్కడ ఉంటే నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు? నితీష్ నా వల్ల కావడం లేదు అతనికి క్షమాపణ చెప్పేదాకా, నా మనసులో ఉన్న గిల్ట్ తగ్గదు, తన వైఫ్కి జరిగింది చెప్పి వాళ్ళని కలుపుతాను అంది. నేను చేసిన తప్పుకి తన కాళ్ళు పట్టుకుంటాను అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నివ్య, నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు, ఈ 2 daysలో అతను తన వైఫ్ ప్యాచప్ అయ్యే ఉంటారనుకుంటున్నా, కావాలంటే అతని ఫ్రెండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కో, వాళ్ళిద్దరూ ఒకటిగా లేరు అని తెలిస్తే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారో లేదో తెలుసుకోకుండా నువ్వు మళ్ళీ అతని జీవితంలోకి వెళ్ళడం మంచిది కాదు అన్నాడు నితీష్. ఈశ్వర్ని అడిగి నిఖిల్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని చెప్తే ఇక నేను నిఖిల్ లైఫ్లోకి వెళ్ళను, లేదని తెలిస్తే నిఖిల్ని తన వైఫ్ని ఒకటి చేయాలి అనుకుంది నివ్య. నితీష్ మీరు చెప్పినట్టే చేస్తానని నవ్వుతుంది. చాలా క్యూట్గా ఉన్నావు అంటూ ఆమె ముంగురులు సరి చేస్తూ ఆమె పెదవులని లైట్గా టచ్ చేస్తాడు.
ముద్దు ఇలా పెడతారా అంటూ నితీష్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. నువ్వు నాకన్నా దారుణంగా పెట్టావని నవ్వుతాడు నితీష్. దారుణంగా కాదు, మంచిగానే పెట్టాను, మీరు కూడా నా నుదుటిని ముద్దు పెట్టండి అంటూ ముందుకు బెండ్ అవుతుంది. నితీష్ ఆమెని ఆరాధనగా చూస్తూ నివ్య చెప్పినట్టే నుదుటి మీద ముద్దు పెడతాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి. ఏంటో 2 జంటలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. నాకు నచ్చడం లేదు అంత హ్యాపీగా ఉంటే. మీకు నచ్చుతుందా? సరే చూద్దాం. ఇద్దరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారని మాత్రం మీరు రిలాక్స్ అవ్వద్దు. ఈ స్టోరీ ఎండ్ అయ్యే వరకు ట్విస్ట్లు తప్పవు మీకు. సో డోంట్ రిలాక్స్ గాయస్. మిమ్మల్ని మళ్ళీ టెన్షన్ పెట్టడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుందో తెలీదు. టెన్షన్ పెట్టే అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఏంటో మీకు వరుసగా అప్డేట్స్ ఇస్తున్నాను, నాకే నమ్మశక్యం అవడం లేదు. చూద్దాం ఈ స్టోరీ ఎండ్ అయ్యే వరకు కంటిన్యూస్గా ఇస్తానో లేదో. ఇస్తాను, ఇవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ నీతో అన్ని స్టోరీ కూడా ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నిన్న నేను చెప్పే వాయిస్ సగంలోనే ఆగిపోయింది. ఏంటంటే 1 వీక్ టైం తీసుకొని నేను నీతోనే అన్ని ఎపిసోడ్స్ కొన్ని ఎపిసోడ్స్ రాసుకోవాలి అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆగారు కదా, ఈ 1 వీక్ కూడా ఆగండి. సో వన్స్ కంటిన్యూ చేస్తే స్టాప్ చేయకూడదు. ఆ స్టోరీ ఎండ్ చేశాకే ఏదైనా స్టాప్ చేయాలి అని ఫిక్స్ అవుతున్నా. సో అందుకే మీరు కంగారు పడకండి. నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు నీతోనే అన్ని స్టోరీ కూడా. ఫాస్ట్గా ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంకేం లేదు. మీరు మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కామెంట్సే నాకు ఇంకా రాయాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, లవ్ యూ.